జై గోమాత. జూన్ 7వ తారీఖు బక్రీద్ సందర్భంగా గో సంతతి హననం కిరాతకుల చేతుల్లో జరగబోతోంది కాబట్టి పరమత సహనం అందరికీ అవసరం. గోవుని దైవంగా భావించే హిందూ సమాజాన్ని యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధమైన గోరక్షణ చట్టాలని, ఆర్టికల్ 48 ట్రాన్స్పోర్ట్ చట్టాలని, మెయింటెనెన్స్ చట్టాలని అన్నిటినీ గనక అమలు పరిస్తే ఈ గో వధని, మా వ్యధని ప్రభుత్వాలు అర్థం చేసుకుని కార్యాచరణ రూపంలో పెడతాయని ఆశిస్తున్నాం. రెండవది, ఈ బ్లాక్ డేగా ఈ యొక్క జూన్ 7th ని జరుపుకోవడానికి గోకులం అంతా కూడా నిర్ణయం తీసుకున్నది. మింట్ కాంపౌండ్ సెక్రటరియట్ పక్కనున్న త్రిశక్తి హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి టిటిడి వెంకటేశ్వర స్వామి వరకు మా నిరసన గళాన్ని హిందూ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా చట్టాలని మేము గౌరవిస్తున్నాం, అంబేద్కర్ రాజ్యాంగ చట్టాన్ని మేము గౌరవిస్తున్నాం, గోరక్షణ చట్టాలని అమలు చేయాలని వినతి పత్రాలను ఇస్తూ ప్రభుత్వాలను కోరుకుంటూ గోరక్ష జగద్రక్షగా మారాలని ఆశిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి హిందూ సమాజం అంతా తరలి వచ్చి ప్రభుత్వానికి నివేదించుకుందాం. కాబట్టి మీరందరూ సహకరిస్తారని ప్రార్థన. జై గోమాత.